నా అవసరం కొరకే ప్రార్థన అంతే. నాకు పరలోక రాజ్యం అవసరం లేదు, నాకు హతసాక్షి అవసరం లేదు, యేసుక్రీస్తు అవసరం లేదు, ఆయన శిలువ అవసరం లేదు, నాకు యేసుక్రీస్తు అవసరం లేదు, ఆయన శిలువ అవసరం లేదు, ఆయన రక్తం అవసరం లేదు. నాకేం కావాలి? నాకు ఇల్లే కావాలి, నా గేద పాలే కావాలి, నా పిల్లలకి ఉద్యోగాలు కావాలి, నా బిడ్డకి నా గర్భాలు వస్తేనే ప్రార్థనకు వస్తా, ఉద్యోగం వస్తేనే ప్రార్థనకు వస్తా. ఉద్యోగం వస్తేనే పూర్తయితే ఉద్యోగం వస్తేనే ప్రార్థనకు వస్తా, లేకపోతే రాను. నా ఇల్లు పూర్తయితేనే, నా పెద్ద కుమారుడు భార్య కాపురానికి వస్తేనే నేను ప్రార్థన చేస్తాను. ఒప్పుకుంటాడమ్మ దేవుడు. హబక్కూకు గారు ఏమంటున్నాడు? నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. దేవుని మాట ఇదే తీర్మానం. ఇక్కడ చూడండి ఒకసారి, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగ నేను నా హృదయము, చూడాలి వాక్యం, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలనే రక్షణ బట్టి సంతోషించుచున్నాను. నా రోజుల మీద నేను అతిశయపడుదును. ఏంటమ్మా ఈ వాక్యము? అన్న ఎవరు ఇక్కడ? ఏమ్మా అన్న ఎవరికైనా భార్య, అన్న ఎవర్రా? అబ్బాయి ఖుషి ఉన్నామా? అన్నకి బిడ్డలు ఉన్నారా? అన్నకి బిడ్డలు ఉన్నారట. అన్న ఎవరమ్మా? ఇంతకీ అన్న ఎవరు? పర్లేదు రా, లోపల అన్న ఎవరమ్మా? ఎల్కానా భార్య. ఎల్కానాకి బిడ్డలు, భార్యలు ఎంతమంది? ఇద్దరు. పేర్లు ఏంటి? అన్న, పెనిన్న. పెనిన్నకి పిల్లలు ఉన్నారు, అన్నకి లేరు. తోడుకోళ్ళు ఎగతాలు చేస్తుంది, తోడుకోళ్ళు ఎగతాలు చేస్తుంది. అన్న ఏం చేస్తుంది? అన్న లోపల కూర్చుని శిలోక మందిరంలో కూర్చుని ఏం చేస్తుంది? తర్వాత అంతా చదువుకోండి, మీరు టైం చాలు. ఏం చేస్తుంది? మోకాళ్ళు లేచి ప్రార్థన చేస్తుంది. అయ్యా నా బిడ్డలు అలమటించిపోతున్నానయ్యా, నా తోడుకోళ్ళు నన్ను తిట్టిపోస్తున్నాయ్యా, లోకం అవమానిస్తుందయ్యా, లోకం భయంకరంగా టార్చర్ పెడుతుందయ్యా, బిడ్డలు లేకపోతే నన్ను పెళ్లికి రానిట్లేదు, బిడ్డలు లేకపోతే నాకు తాంబూలం ఇట్లేదయ్యా, ఏంటి పెళ్లిలో నా ముఖం కూడా కొట్టలేదయ్యా, వేరు నన్ను పక్కన పెట్టేసి ఇది వచ్చి నేను ఎదురు అంటున్నారయ్యా. ఏమంటారు? చెయ్యి ముందు వచ్చి నేను గొడ్డు మోసుకొని ఎదురు వచ్చి నేను అంటున్నారయ్యా నన్ను అని ఎవరితో చెప్పుకుంటున్నాను? దేవుడితోనంట మర్ర పెట్టుకుంటున్నాను. ఏం మర్ర పెట్టుకుంటున్నాను? నాకు గర్భఫలాన్ని అనుగ్రహించవా. నువ్వు కనుక బిడ్డనిస్తే, ఆమెమంటుందో చూడండి, నువ్వు కనుక బిడ్డనిస్తేనే మందిరానికి వస్తానన్నా అన్న. బైబుల్లో ఎక్కడైనా కానీ ఆ సమూయేలు గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఎక్కడైనా మాట అంతా, నువ్వు బిడ్డనిస్తేనే శిలోక మందిరానికి వస్తానని అందా అనొచ్చా? అన్నాకి దేవుడు బిడ్డనిచ్చాడా లేదా? ఎవరినిచ్చాడు చెప్పండి? సమూయేలుని ఇవ్వకపోతే శిలోక మందిరం మూతపడిపోయేది. స్తోత్రం చెప్పండి. శిలోక మందిరం మూతపడిపోయేది. ఎందుకని చెప్పండి? శిలోక మందిరం ఎందుకు మూతపడేదో చెప్పండి. ఏలీ కొడుకులు ఇద్దరు, ఓప్ని ఫినోహాసులు, ఏలీ
ఏలి మాట కొడుకులు ఇద్దరు ఎట్లా మాస్టర్ గారు పేరు ఎట్లా? యాజకుడి పిల్లలు ఇద్దరు కూడా ఎంటల్లా వినకుండా మందిరానికి వచ్చిన వాళ్ళని శిల్పిస్తున్నారు. బలి అర్పిస్తే పెద్ద పెద్ద జబ్బలన్నీ వాళ్ళకి ఇవ్వాలి. దేవుడు తప్పించని ఇట్లా దేవుడికి అర్పించని ఇట్లా అవన్నీ తీసుకొచ్చి వాళ్ళందరూ తిని తాగి ఆ వచ్చిన ఆడవాళ్ళందరినీ చెరిపేసి శిలోకు మందిరం అంతా పాడు చేశారు. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఎంతమందిని చెప్పాడు, ఎంతమందిని చంపాడు చెప్పండి అమ్మ తెలిసిన వాళ్ళు. ఎందుకంటే వాక్యంలోకి వెళ్తే అవతల రిఫరెన్స్ ఉండే నాలుగు ఎంతమందిని చంపాడు అక్కడ చెప్పండి నాకు. ఇద్దరు కుమారుల్ని ఒకేసారి నలుగురిని చంపేసేసాడు. ఎందుకు చంపాల్సి వచ్చింది చెప్పండి నాకు. యాజకుడుగా ఉండి ఏలి కొడుకులకు భయం చెప్పుకోవాలి. ఎట్ట పెంచాడు అది మనకు మనలాంటి వాళ్ళకి ఒక దాన్ని ఏమంటారండి మనలాంటి వాళ్ళకి ఏంటది, మనలాంటి బిడ్డలు పెంచే వాళ్ళకి ఏంటది దేవుడు మనకు మాదిరికరాన్ని అప్పించట్టు. కొడుకులు ఉన్నవాళ్ళు ఇవాళ కూడా తల్లిదండ్రుల మాట వింటున్నారు. నా కొడుకులు వింటున్నారు. శాంతం గారు, కొడుకులు తల్లిదండ్రుల మాట వింటున్నారా? కొడుకులు తల్లిదండ్రుల మాట వింటున్నారా? ఎంతమంది గుండె మేము చేసుకుని చెప్పచ్చు. ఎంతమంది కొడుకులు మాట వింటున్నారా? నా మాట కేటాలు మేము అదే చెప్పాలి. నేను నాన్న మాట అలా అమ్మ మాట అలా అమ్మ మాట అయ్యో నా మాట నా కొడుకులు ఎంత ఏది మాట కూడా ఇద్దరు కొడుకులు ఎవరెవరు కొడుకులు నాకు చెప్పుకున్నాగా ఊపిని ఫినోహాసు వెనకపోయేటప్పటికి మందిరం అంతా భ్రష్టు పెట్టిపోయింది. ఏం పెట్టింది చెప్పండి? శిలోకు మందిరం అంతా భ్రష్టు పెట్టిపోయి శిలోకు మందిరం అంతా పాపాలతో నిండిపోయింది. అప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మన కళాంజలి లాగా వెళ్ళి మందిరంలో పడి ఏం చేయాలి? కళ్యాణి కూడా ఏం చేయాలి? కళావతి సుజాత ఏం చేయాలి? అన్నావనే బొక్కబారులుగా పడుకుని ఏడ్చి నా సంగతి తేలితేనే నేను ఈ మందిరంలో నుంచి బయటకు ఏం చేయాలి? ఇద్దరు అన్న ప్రార్థన ఎట్ట చేసింది చెప్పాలి. నా సంగతి తేలిస్తేనే నేను ఈ మందిరం నుంచి బయటకు వెళ్తాను. చెప్పండి, స్తోత్రం చెప్పండి. అట్లా ప్రార్థన చేస్తాం. తీర్మానం తీసుకోండి. మీ ఇద్దరు బిడ్డలు పుట్టకపోతే అప్పుడు అడిగాను. నిమిషం కూడా అడిగాను. చేసుకోండి. మనం కాసేపు ప్రార్థన చేసేటప్పటికి ఏమవుతున్నాను, ఇంట్లో ఇక్కడ ఉన్న సమస్యలన్నీ గుర్తుకొస్తున్నాయి. ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు నీకు ఈ లోకాశ, నేత్రాశ, జీవకుటము, శరీరాశలన్నీ గుర్తుకొచ్చి నీవు 10 నిమిషాలు ప్రార్థన చేయడం ఎక్కువ. నీకు ఎందుకు వస్తారు బిడ్డలు? నీకు బిడ్డలు ఎందుకు వస్తారు? ఇంకా అన్న ఎంతసేపు చేసింది ప్రార్థన? ఏలి అంటున్నాడు, ఏంటా నువ్వు తాగి మూలుగుతున్నావు ఏంటంటున్నది? నువ్వు ద్రాక్షరసం తాగి ముత్తురాలు అయ్యి ఈ మందిరంలో పడి ఈ మందిరాన్ని భ్రష్టు పెట్టిస్తున్నావు. నువ్వు దుర్మార్గురాల మాట రాయలేదు కానీ అట్లా తిట్టుంటాడు. ఎవరినండి? అన్నాని. ఎంతవరకు నువ్వు ముత్తురాలు అయ్యి నువ్వు నీకు ద్రాక్షారసము నువ్వు నీ ద్రాక్షారసము నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, చూడండి, ద్రాక్షారసము నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా. అది కాదు అక్కడ ద్రాక్షారసం అంటే బైబిల్లో ఏంటి అర్థం తెలుసా? ముందు ఇప్పుడు మనం తాగే ముందు అన్న
ముందు తాగిందమ్మా అన్న నేను మనోదుఖము కలదానని నేను మనోదుఖము కలదానని నేను ద్రాక్షారసమైనను మద్యమునైనను పానము చేయలేదు కానీ ఈ మాట ద్వారా నా ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరించుచున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. అక్కడిందాక ప్రార్థన చేస్తున్నాడు ఎవరండి? హబక్కు. ఇక్కడ ఎవరు ప్రార్థన చేస్తున్నారు? అన్న ప్రార్థన చేస్తున్నారు. మనం హబక్కు ప్రార్థన, అన్న ప్రార్థన నేర్చుకోవాలి. స్తోత్రం చెప్పండి. నా ఇంట్లో కార్యాలు జరగలేదు, నా పిల్లవాడు వివాహం అవ్వట్లేదు, నాకు అనుకున్నది జరగట్లేదు, నాకు ఇల్లు ఇవ్వట్లేదు దేవుడు, నా పిల్లవాడికి ఉద్యోగం ఇవ్వట్లేదు, నా అల్లుడికి ఉద్యోగం ఇవ్వట్లేదు, నాకు గర్భఫలం ఇవ్వట్లేదు అని నువ్వు దేవుడి మీద నింద ఇచ్చా. మరి హబక్కూకులాగా ఇప్పుడు హన్నాలాగా నువ్వు ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నా? సుజాత ప్రార్థనకు రమ్మంటే మాయ నాకు ఇంట్లో కొట్టుకుంటుంటే బలాయి ఉంది మాయ. విమలమంటుంది అది ఎక్కడ నా కొడుకు బయటికి అడుగు పెట్టనీయట్లేదు అమ్మగారు. నీ కొడుకు పెట్టించలేదు. నువ్వు మందిరానికి రాదలుచుకుంటే నీ కొడుకు ఎవరు వస్తుంది? స్తోత్రం చెప్పండి. ఎవడు నీ కొడుకో? నా దేవుడు ఎవరండి? నా దేవుడు సర్వశక్తి. ఆ దేవుడు ఆయన సన్నిధికి నేను వెళ్ళిపోతున్నాను, ఎవరు నువ్వు అని కొడుకులు నెట్టేసి రాగలగాలి. స్తోత్రం చెప్పండి. అప్పుడు నీ కొడుకు మారతాడు. అంతేగాని నువ్వు వంక పెట్టుకుని నా కొడుకు మందిరానికి రానివ్వట్లేదమ్మా అన్నావంటే ఏందబ్బా? దేవుడు విన్నాడే లేదా? అది నిజమేనా? ఆన్లైన్లో రమ్మంటే ఫోన్ పని ఇట్లేదమ్మా, ఫోనే పిల్లే కింద పడేసింది అంటుంది. ఫోన్లో బొమ్మలు ఏంటి చెప్పండి? పిల్లోడి మీద ఒక్క పిల్ల మీద ఒక ఫోన్ పోయింది. లైవ్లోకి వచ్చి ప్రార్థన చేయమంటే ఏమంటారు చూసావా? ఫోన్ పని చేయట్లేదమ్మా. ఆ మాటలు దేవుడు వింటున్నాడు, వింటలేదా? నీ ప్రార్థన వింటాడు విన్నా? యేసేపు అన్నాడు, అయ్యా ఒక్క గింజ మిగలలేదు అయినా, ఒక్క గింజ మిగలలేదు అయ్యా నాకు వచ్చారు. నా గేదెను ఎప్పుడు దూరికొచ్చిన గేదెను మేపినా నా గేదె ప్రతిసారి నాకు నష్టమేనయ్యా. ప్రార్థనలో కలవమంటే ఫోన్ పొలాన్ని ఉందని చెప్పారు. ఫోన్ పొలాన్ని వాక్యం పెట్టదా? ఇవన్నీ ఏంటంటే ప్రార్థన ఎగ్గొడటానికి వంకలు. నీ చేను ఎందుకు పండుతుంది? నీ గేదె పాలు ఎందుకు ఇచ్చు? గేదెను కొన్నాడు. కొన్న తర్వాత నెల 2 నెలలు ఇచ్చింది, ఎండిపో నాతో చెప్పాడయ్యా, గేదెలు నాకు ఎప్పుడు కూడా కలిసి రావట్లేదయ్యా, నా ఇల్లంతా నష్టమే. ఎందుకు వస్తుంది? గేదె దూడ తెచ్చిపోయింది, చేను పండ్ల ఏం మిగల. నిజమే ధాన్యం మిగల. ఇప్పుడు రెండో పైరు ఏదైనా మిగిలితే ఎందుకనంటే దేవుడు ప్రార్థన అంటే లైవ్లో కలవమంటే అబద్ధాలు ఆడుతున్నాడు. అబద్ధాలు ఎక్కడున్నారే కర్మ ఇక్కడ అబద్ధం ఆడిందమ్మా. అక్కడ యాజకుడు అడుగుతున్నాడు, ఏంటి నువ్వు మొత్తురాలు అయ్యుండి, నువ్వు ద్రాక్షరసం తాగి, నువ్వు మద్యం తాగి వచ్చి మందిరంలో పడి మూలుగుతున్నావా? నిజంగానే మద్యం తాగి మూలుగుతుందమ్మా. నిజమైన ప్రార్థన. అందుకని అన్నాకి సమూయేలు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి దేవుడు. సమూయేలు తర్వాత యాజక బాధ్యతలు తీసుకున్నాడు. లేదమ్మా షిలోహు మందిరంలో యాజకుడు ఎవరు? తర్వాత ఓప్రి పినోహాసు, తర్వాత మరి ఏలి కోడలు 4 చనిపోయిన తర్వాత ఇప్పుడు షిలోహు మందిరంలో యాజకుడు ఎవరు? సమూయేలు. స్తోత్రం చెప్పండి. ఎంత గొప్పగా ఆశీర్వదించబడ్డాడు సమూయేలు. ఎవరు పుట్టాడమ్మ సమూయేలు? అన్నాకు పుట్టాడు సమూయేలు.
ఏంటి? సమూయేలు. సమూయేలు ఇంకో పేరు పిలుస్తారు, చెప్పండి. సమూయేలు పేరేంటి? యాజకుడు. ఇంకొక పేరు ఉంది సమూయేలు, అభిషిక్తుడు. యేసుక్రీస్తు వారి తర్వాత యేసుక్రీస్తు అత్తతోడు సమూయేలు అంటే. దావీదుకి అభిషేకం చేసింది ఎవరండి? రాజుగా. సౌలుకి అభిషేకం చేసింది ఎవరండి? సమూయేలు వెళ్ళి అభిషేకం చేస్తేనే సౌలు రాజు అయ్యాడు, మొట్టమొదటిగా. తర్వాత సమూయేలు వెళ్ళి అభిషేకం చేస్తేనే దావీదు రాజు అయ్యాడు. అభిషిక్తుడు సమూయేలు ఎవరండి? అభిషిక్తుడు అన్నా గర్భంలో ఊరికే వచ్చాడు. అన్నా గర్భంలో అమ్మ దాని వెనకమాల ఎంత ప్రార్థన ఉంది, అన్న ప్రార్థన. కాబట్టి ఇప్పుడు ఇద్దరు ప్రార్థనలు చూసారు. ఒకటి హబక్కూకు ప్రార్థన. హబక్కూకు ఎలా ఉంది ప్రార్థన? చేరు పండకపోయినా, రాకి తోట పండకపోయినా, పశువులు రాకపోయినా, నీ కొడుకు ఉద్యోగం రాకపోయినా, నీ అల్లుడికి ఉద్యోగం రాకపోయినా, నీ కూతురికి ఉద్యోగం రాకపోయినా, నీ కూతురు పెళ్లి కాకపోయినా, నీ కూతురు ఏమి జరగకపోయినా, నీ ఇంట్లో ఏమేమి జరగకపోయినా, నేను యెహోవా యందే ఆనందించుచున్నాను అనే తీర్మానం ఎవరికి? హబక్కూకు. ఆ తీర్మానం నీకుందా? ఆ తీర్మానం నీకుందా? అది ఇప్పుడు గుర్తు చేస్తున్నాడు. నేను యెహోవా యందే ఆనందించుచున్నాను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషిస్తున్నాను. ఇక్కడ ఇంకొక మాట మేకా గారు కూడా, మేకా 7వ అధ్యాయం 7వ వచనం. మేకా ఎవరండి? ఎవరు నాన్న మేకా? అయ్యా చిట్టుబాబు, మేకా చిన్న ప్రవక్తల్లో ఒక ప్రవక్త. ఎవరండి? చిన్న ప్రవక్తల్లో ఒక ప్రవక్త మేకా. పైన ఎవరు? హబక్కూకు కదా, హబక్కూకు. తర్వాత ఇంకొక ఆయన మేకా 7వ అధ్యాయము 7వ వచనం. ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టిందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. అమ్మ, ఎంత గొప్ప మాట ఈ మాట! ఎంత ధైర్యం కావాలి ఆ మాట చెప్పండి. కళాంజలి ఉంది, నా ప్రార్థన దేవుడు, కళావతి, నా ప్రార్థన దేవుడు ఆలకించును అనగలిగినోడు చేయొద్దండి. నా ప్రార్థన దేవుడు ఆలకించును అనగలిగినోడు చేయొద్దాలి. చెయ్యత్తలేదంటే నీ ప్రార్థన మీద నీకేడు. ఇక్కడ మేకా గారు ఏమంటున్నాడు? నా ప్రార్థన దేవుడు ఆలకించును. ఇంకో మాట పైనుంచదా, అయినను యెహోవా కొరకు నేను అయినను అని అర్థం ఏంటమ్మా? అయినను అంటే వినకపోయినను, నా ప్రార్థన వినకపోయినా, నాకేం ఇవ్వకపోయినా అయిననంటే అదే అదేనా? అయ్యే చిట్టుబాబు అంతే. అయినను ఆడ కూడా అర్థం ఉంది, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి వాక్యం. అయినను నేను యెహోవా కొరకు ఎదురు చూచెదను. నాకు మా చెల్లెలు అనుకోవాలి, కుమారి, మా అమ్మాయి అనాలి, మా సుజాతకి బిడ్డ నీగిపోయినా, మా అల్లుడు మారకపోయినా చెప్పండి. ఎంత పెద్దగుండి కావాలి మాట చెప్పాలి. మేకా గారు ఏమంటున్నాడు? అయినను అంటే నా కొడుకు ఉద్యోగం ఇవ్వపోయినాను, నా కూతురు పెళ్లి రాకపోయినాను, నా అల్లుడికి ఉద్యోగం రాకపోయినాను, నా పిల్లకి ఉద్యోగం రాకపోయినాను, అయినను చూడండి ఇక్కడ, యెహోవా వరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్త నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. అబ్బా, కోటి రూపాయలు మాట! ఎంత ధైర్యం ఉండాలండి ఈ మాట చెప్పడానికి. మేకా గారంటే మామూలు ఆయన యేసుక్రీస్తు పుట్టుక గురించి ముందే చెప్పాడు. 600 సంవత్సరాల నాటి మాట ముందే ప్రకటించేసి మేకా గారు. యెషయా గ్రంథకర్త తర్వాత అంత పరిశుద్ధుడు మేకా గారు. ఏమన్నాడు ఇక్కడ? నా దేవుడు అనేవాడు చేయాలి. ఇంతవరకు జీవితంలో ఎవరైనా ఉంటారన్నమాట. నా దేవుడు
నా ప్రార్థన. అబ్బా, ఎంత గట్టి మాట, ఎంత గొప్ప మాట, ఎంత ధైర్యం కావాలి మాట. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ఇప్పుడు ఎంతమంది చూసామండి? ముగ్గురు చూసాం. ఎవరు మొదట? ఎవరు? హబక్కూకు, మేక. అన్న ప్రార్థన చూసాం, మేక ప్రార్థన చూసాం, హబక్కూకు ప్రార్థన చూసాం. ఇంకొక ప్రార్థనతో ముగిస్తా. ముగినా చెప్పనా? ఏం 12 అయింది? తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడు ఇక్కడ, మంచి శక్తివంతులు. వీళ్ళిద్దరు ముగ్గురు కంటే కూడా శక్తివంతులు. జకర్యా 10వ అధ్యాయము 7వ వచనం. జకర్యా గ్రంథము 10వ అధ్యాయం 7వ వచనం. జకర్యా గ్రంథము 10వ అధ్యాయం 7వ వచనం. ఎఫ్రాయిము వారు బలాఢ్యుల వంటి వారు, ద్రాక్షరసపానం చేయవారు సంతోషించినట్లు వారు మనస్సును ఆనందింతురు. వారి బిడ్డలు దాన్ని చూసి ఆనందపడుతురు. యెహోవాను బట్టి వారు. అబ్బా, ఏం మాట అండి, ఏం మాట. ఎవరండి వీళ్ళు? ఎఫ్రాయిము వారు. ఎవరండి ఎఫ్రాయిము వారు? ఎవరో చెప్పాలి, నాకు తెలిసినాడు. ఎఫ్రాయిము మనుష్యులు ఇద్దరు. ఎవరయ్యా ఎఫ్రాయిము? ఎవరు ఎఫ్రాయిము? యాకోబు సంతానంలో యోసేపు ఎన్నోవాడు? 11వ వాడు. రాహేలు మొట్టమొదటి బిడ్డ. బాగా ప్రేమించాడు రాహేలు. 7 సంవత్సరాలు పొరుగు చేశాడు రాహేలు కొరకు. మరి ఎంత అమ్మంగా ఉందో ఆ తల్లి. 7 సంవత్సరాలు పొరుగు చేశాడు. 7 సంవత్సరాలు మేకలు మేపాడు, గొర్రెలు మేపాడు. గొర్రెలు కాడ బాగు చేశాడు. గొర్రెలు అటు ఇటు కట్టేశాడు, తిప్పుకొచ్చాడు, అడవంతా తిప్పుకొచ్చాడు, మేపుకొచ్చాడు. ఎవరి కొరకండి? రాహేలు కొరకు. రాహేలు ఎంత అందగత్తు, ఎంత అందగత్తు. కాబట్టి 7 సంవత్సరాలు పొరుగు చేయటువంటి మాట. 14 సంవత్సరాలు చేసి ఇంకొక 7 చేశాడు. 14 సంవత్సరాలు చేశాడు రాహేలు. మొట్టమొదటి సంతానం ఎవరండి? రాహేలును యాకోబు పుట్టిన సంతానం యోసేపు. యోసేపుకి 2 కొడుకులు. దేవుడు కళావతికి 2 బిడ్డలు ఇచ్చును గాక. ఆమె చెప్పండి. 2 కొడుకులు ఇచ్చును గాక. అలాగే సుజాతకు కూడా దేవుడి చిత్తమైతే కుమారుని అనుగ్రహించును గాక. చెప్పాలి, ఆమె చెప్పాలి. ఎఫ్రాయిము సంతతిలో యోసేపు కుమారులు ఇద్దరు. ఎఫ్రాయిము, మనష్షే. యాకోబు ఎవరిని దీవించాడమ్మా? ఫస్ట్ చేసి కుడి చేసి ఎఫ్రాయిమునే దీవించాడు. ఎవరండి? యాకోబు. స్తోత్రం చెప్పండి. ఎఫ్రాయిము సంతానంలో ఒక బలాఢ్యుడు, ఒక వీరుడు ఉన్నారు. చెప్పండి, పేరు చెప్పండి. ఎఫ్రాయిము అర్థగోత్ర సంతతి వాళ్ళు 31 మంది రోజులు సూర్య చంద్రులు నాపాడు. యెహోషువ ప్రార్థన సూర్య చంద్రులు నాపగలిగింది. ఎరుకు గోడలను కొచ్చగలిగింది. ఎంత గొప్ప ప్రార్థన. మనం ఎందుకు చేయలేకపోతున్నాం అంత ప్రార్థన? మనం ఎందుకు చేయలేకపోతున్నాం అంత ప్రార్థన? ఎఫ్రాయిము అర్థగోత్రపు వాడి కడుపున యెహోషువ పుట్టాడు. యెహోషువ ఎవరండి? యెహోషువ చరిత్ర ఏంటి? యెహోషువ చరిత్ర ఏంటి? యెహోషువ ఏం పనులు చేశాడు? మోషే పక్క నుండి 40 సంవత్సరాలు అరణ్యంలో ఇశ్రాయేలును నడిపించడానికి మోషే కుడి భుజంగా ఉండేవాడు. ఎవరండి? యెహోషువ. మోషే చనిపోయిన తర్వాత ఎవరికి అప్పచెప్పాడండి దేవుడు? యెహోషువ అప్పచెప్పాడు. యెహోషువ 31 మంది రాజులను ఓడించాడు, సూర్యచంద్రులు నాపాడు. అలాంటి ఎఫ్రాయిము సంతతి గురించి ఇప్పుడు ఇక్కడ జకరియా గారు మాట్లాడుతున్నారు. ఏమన్నారు చూడండి. ఎఫ్రాయిము వారు బలాఢ్యులు వంటి వారు, ద్రాక్షరసపానం చేయువారు సంతోషించినట్లు వారు మనస్సును ఆనందించు. వారి బిడ్డలు
సంతోషపడదు. యెహోవాను బట్టి వారు హృదయపూర్వకంగా ఆశించుదురు. నేను వీడియో చేసాను. ఇద్దరు కొడుకులండి. కష్టపడి చదివించుకుంది ఇద్దరిని కలెక్టర్లు చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ఊరిని అవుతారు కలెక్టర్లు. ఇద్దరు కొడుకులు కలెక్టర్లు అవ్వడం ఊరిని అవుతారమ్మా. శాంతంగా మన పిల్లలు అయ్యారు కలెక్టర్లు. ఎంత కష్టపడి ఉంటుంది. కూలిపని చేసినాడు. బొంగారమ్మి కూరగాయలన్నీ ఆ డబ్బులు పెట్టి చదివించి ఇద్దరిని కలెక్టర్లు అయినాక ఆ వంట ఇంట్లో కొడుకుని ఏడుస్తా అంటుందంట. అయ్యా యెహోవా దేవా యేసయ్యా నా ప్రార్థన ఆలకించి నా కొడుకులు ఇద్దరిని గొప్పలు చేసి కలెక్టర్లు చేసినందుకు నీకు వందనాలు. స్తోత్రం చెప్పండి. కృతజ్ఞతగా ఇంట్లో కొడుకుని ఏడుస్తుందంట. మనం ఎప్పుడైనా ఏడ్చిన అనుభవం ఉందా మనకి? దేవుడు మేలు చేస్తే ఒక గంట ఆ తర్వాత దేవుడిని క్షణంలో మర్చిపోతాం మనం. స్తోత్రం చెప్పండి. క్షణంలో మర్చిపోతాం దేవుడు. నా మనవరాలు పొద్దున్న యాగమాసం కూర తీసి పెట్టించి వండితే తిన్నా అమ్మా ఏంటి అయ్యారు వాక్యం దంచేసేస్తాను. ఎందుకంటే నా మనవరాలు యాగమాసం తీసుకొచ్చి ఇచ్చిందే. నేను ఆ యాగమాసం కూర వండి రాష్ట్రంగా నేను ఆ కూర తిని గంటన్నర వాక్యం దంచేస్తాను ఇవ్వాలన్నా. స్తోత్రం చెప్పండి. చిట్టుబాబుని మా మనవరాలు దేవుడు దీవించిన ఆ బిడ్డల్ని వారి బిడ్డలను దేవుడు దీవించి ఆశీర్వదించిన. మరి దేవుని పరిచారకు పెట్టిన భోజనం ఊరినే బాధ కుమారుని దేవుడు వదిలి పెడతాడా? చిట్టుబాబు గారిని వదిలి పెడతాడు. ఇద్దరిని కొడుకు కూతురు దీవించరా? వారి బిడ్డలను దీవించి ఆశీర్వదించును గాక. మంచి మార్కులతో పాస్ అయ్యి అటాగా పెట్టిన కలెక్టర్లు అవుతుంది గాక. గోంగారామిన కొడుకు గోంగారామిన అమ్మిన కొడుకులు ఇద్దరు కలెక్టర్లు అవుతారని అనుకుంటుందా? మా అమ్మ కష్టపడి గోంగారామిన చదివించిందని బహుశా 18 గంటలు చదివింటారు. ఎన్ని గంటలు? రోజులో 18 గంటలు చదివింటారు. రోజుకి ఎన్ని గంటలమ్మా శాంతం గారు? 24 గంటల్లో 18 గంటలు చదివింటారు. అమ్ములు ఇప్పుడు 18 గంటలు చదవండి. అమ్ములు అంటుంది అయ్యా ఆ నిషి కోటు నన్ను పుస్తకం పట్టనిస్తే ఆ నిషి కోడు పుస్తకం పట్టనిస్తే మా నిషి కోడు గుట్టయ్యా అంటుంది. ఆడు పడుకున్నప్పుడు చదువు శాంతంగా అప్పచెప్పి నువ్వు చదువు. లేకపోతే ఉద్యోగం అంటే వచ్చింది. డిఎస్సి ఉద్యోగం అంటే ఊరినే రాదు. 50 లక్షల మంది దేవుడు మీద నిందేయద్దు. మాత్రమే మరి రాణిమ్మ గారు ప్రార్థన చేస్తుంది, ఉద్యోగం రాలేదు. మీరు చేసుకోవాలి, చదవకుండా ఎట్లా ప్రార్థన చేసుకోవాలి అనొచ్చమాట అన్నాడు. అబ్బకు అన్నాడు ఇక్కడ నా ప్రార్థన వెళ్ళలేదేందయ్యా? నేను ప్రార్థన చేస్తే నా ద్రాక్ష పాటు కుయ్యకుండా ఏంటంట? ద్రాక్ష పాటు ఒట్టిదైపోయింది, అంజూరు తోట ఒట్టిదైపోయింది, పశువుల పాకు ఒట్టిదైపోయింది, గొర్రెల దొడ్డి ఒట్టిదైపోయింది. ఇది ఏందయ్యా? నేను లేనిపోని ప్రార్థన అన్నాడా? అన్నాడమ్మా. ఏమన్నాడు? నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్తకు నా దేవుని యందు నేను అబ్బాబ్బాబ్బా. ఏం మాట! మరి అన్నీ లేనప్పుడు నిజంగా అసలు దేవుడితో ఏం పని? అగప్పుకి ఏం పని? ఇక్కడ జకరియా ఏమంటున్నాడు చూడండి అమ్మా. మళ్ళీ ఎఫ్రాయిము వారు బలాఢ్యుల వంటి వారు అవుదురు, ద్రాక్ష రసపానం చేయవారు సంతోషించినట్లు వారు మనస్సును ఆనందింతురు, వారి బిడ్డలు దాన్ని చూసి ఆనందపడుతురు. యెహోవాను బట్టి వారు హృదయపూర్వకముగా ఉల్లసించెదరు. హృదయపూర్వకముగా అంటే అర్థం చెప్పాలి మీరు. హృదయపూర్వకముగా అంటే అర్థం చెప్పాలి. ఆనందించటం లేదు,
హృదయపూర్వకముగా ఆనందించడమే. అవునా కదమ్మా? తేడా ఉందా లేదా? హృదయపూర్వకముగా సంతోషించరు. ఎంత గొప్ప మాటలండి ఇవి. ఈ మానవ మాత్రలకు వస్తే ఈ మాటలు అయ్యా అది పరిశుద్ధాత్ముడికే సాధ్యం. పరిశుద్ధాత్ముని అడగాలి మనం, అయ్యా నేను ఎడతెగక ప్రార్థించను. అపోస్తలుడైన పౌలు గారంట తెస్సలోనికే సంఘానికి వెళ్ళాడు. వాళ్ళంట ఇట్లాగే ఇచ్చలివిడిగా తిరుగుతున్నారు. ఎట్లా ఇప్పుడు మనం ఎట్లా తిరుగుతున్నాం అట్లాగే ఇచ్చలివిడితనంగా తిరుగుతాం. ఆయన అంట మోకాళ్ళు చేసి సంఘంలోకి వెళ్ళి అయ్యా తినాల వాక్యం ఇష్టమైన తీపాడు మధ్యలో వాక్యం వెళ్ళిపోవడం. ఆయన అంటే అపోస్తలుడైన పౌలు గారంట ఆ తెస్సలోనికైన సంఘంలోకి వెళ్ళి ఆ మందిరంలోకి వెళ్ళి ఆయన అంటున్నాడంట అయ్యా ఎడతెగక ప్రార్థన నీకు నేర్పయ్యా. ఏమంటాడు? ఎడతెగక ప్రార్థన చేయటం నేర్పయ్యా అని తెస్సలోనికయ సంఘంలోకి వెళ్ళి మోకాళ్ళు వేసి కన్నీరు గార్చి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఎవరండి? అపోస్తలుడైన పౌలు గారు. అపోస్తలుడైన పౌలు గారు ఎన్ని పత్రికలు రాశాడు చెప్పాలి? 13 పత్రికలు. ఈ బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పుస్తకాలని 13 పుస్తకాలను ఏర్పాటు చేస్తున్నాడు. కొత్త నిబంధనలో 27 13 ఆయన 13 పుస్తకాలు ఆయన 4 సువార్తలు మిగిలినవన్నీ కూడా వేరు వేరు వాళ్ళు రాశారు. 13 అంటే మాటలమ్మా, 27 13 అంటే ఏమన్నా చాలా సింహభాగం. ఏమంటారు దాన్ని? సింహభాగాన్ని ఆయన మరి ఎంత గొప్ప ప్రార్థన పరుడై ఉంటాడు ఆయన. అయ్యా ఎడతెగక ప్రార్థన చేయటం ఎడకు నేర్పయ్యా అన్నాడు. ఎవరికండి? తెస్సలోనికే సంఘాన్ని, రోమా సంఘాన్ని. మొత్తం ఎన్ని సంఘాలమ్మా? మన బైబిల్లోనే మనకి తెలిసిన పుస్తకాలే 13 సంఘాలు ఉన్నాయి. 13 సంఘాలు. 13 సంఘాలకి 13 పుస్తకాలు రాశాడు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? పౌలు గారి లాగా ఎడతెగక ప్రార్థన చేయాలి. లేవీ కాండము చర్చ్ లేవీ కాండము 6వ అధ్యాయం 13వ వచనం. ఇక్కడ మిమ్మల్ని ఇసుకిస్తాను, వదిలేసాను. లేవీ కాండము బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలి యొక్క పశువు కొమ్మును దహింపవలెను. బలిపీఠం మీద అగ్ని నిత్యము అగ్ని మండుచుండదు, అది ఆరిపోకూడదు. అది ఆరిపోకూడదు. ఏంటమ్మా ఈ సాదృశ్యం ఏంటి చెప్పండి? ప్రార్థన. ఎవరు రాశారు ఈ లేవీ కాండాన్ని? మోషే గారు 5 కాండాలు రాశాడు. మొదటిది ఆదికాండం, రెండవది నిర్గమాకాండం, మూడవది లేవీ కాండం, నాలుగవది సంఖ్యాకాండం, ఐదవది ద్వితీయోపదేశకాండం. 5 కాండాలు రాశాడు. ఎవరు? మోషే గారు రాశాడు. మోషే గారు చెప్పుచున్న మాట ఏమని చెబుతున్నాడు చెప్పండి? బలిపీఠం మరొకసారి చదవమని. బలిపీఠము మీద నిత్యము అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ఇది దేని సాదృశ్యం చెప్పాలి? పౌలు గారు చెప్పిన మాటకి ఇక్కడ మోషే గారు చెప్పిన మాటకి సరిపోయిందా? అది పొద్దున్నే చేయమన్నాడు. పొద్దున్నే ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎవరు? బుజ్జమ్మ కళావతి సంవత్సరంలో మన వెమలమ్మ గారు కొడుకు గురించి, అయ్యా నేను ఇక లేకుండా నా కొడుకు గురించి నాకు సమాధానం చెప్తేనే నేను లేస్తాను. యాకోబు గారు ఏమన్నాడు? నా అన్న నన్ను తగులుతూ వస్తున్నాడు, అయ్యా నన్ను బతకనిట్లా, నేను ఏం చేయాలి? అడవుల్లో పడి పారిపోతున్నా, నన్ను చంపడానికి వస్తున్నాడయ్యా, నేను ఏం చేయాలి? ఒంటరికి ఉండి ఏం చేస్తున్నాడమ్మా? యబ్బోకు రేవు దగ్గర పెనుగులాట ప్రార్థన, పెనుగులాడాడు, చేసాడు. దేవదత్త వచ్చిందా? వచ్చి దేవదత్త నిన్ను దీవించాడు. యాకోబుని పేరేం పెట్టినమ్మ దేవదత్త? ఇశ్రాయేలు అంటే జనాంగములకు తండ్రి. ఇప్పుడు యాకోబులాగా, హబక్కూకులాగా,
జకరియాలాగా అన్నాకులాగా మనం ప్రార్థన చేస్తే మన కార్యాలు జరుగుతాయో జరగవా? అంటే కృపను దేవుడు మనందరికి కూడా అనుగ్రహించును గాక. ఇప్పుడు ఎవరెవరు ప్రార్థన చేయాలంటే వేమలమ్మ గారు ప్రార్థన చేయాలి. కొడుకు గురించి ఇస్తాను ఈ రోజు నుండి ప్రార్థన, వ్యక్తిగతమైన ప్రార్థన. విమలమ్మ గారు ప్రార్థన చేయాలి వ్యక్తిగతంగా. తర్వాత మా చెల్లి చేయాలి.